హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 304 పాయింట్స్ గెయిన్ అయి 25,549 దగ్గర క్లోజ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ 588 పాయింట్స్ గెయిన్ అయి 57,206 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ 1000 పాయింట్స్ గెయిన్ అయి 83,755 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ 606, ఫిన్ నిఫ్టీ 424, మిడ్ క్యాప్ 345 వరుస గెయిన్ అయినాయండి. ఐటీ 50 పాయింట్స్ డౌన్ అయింది, ఫార్మా 3 పాయింట్స్ గెయిన్ అయింది అండ్ మెటల్ 215 పాయింట్స్ గెయిన్ అయినాయండి. ఇవాళ కూడా మార్కెట్ గ్రీన్లో వచ్చిందండి. నేను వీడియోలో ఏం చెప్పానండి, మంత్లీ ఎక్స్పైరీ కదా, ఒకవేళ మనని తృప్తిపరచడం కోసం పెద్ద క్యాండిల్ వేస్తే వేయచ్చు, ఒకవేళ వేయలేదనుకో శుక్రవారం నాడు వేస్తాడు ఖచ్చితంగా అన్నాను. ఈ రోజే ఎక్స్పైరీ రోజే వేసిండండి. ఇవాళ 2 ఎక్స్పైరీలు అండి, బ్యాంక్ నిఫ్టీ ఉండే బాగానే అయిందండి. మనం మాట్లాడుకునే లెవెల్స్ చెప్తాను. ఈ 25,212 అన్నాగా అండి, నిన్న ఎక్కడ క్లోజ్ అయింది 25,244, అంటే అక్కడ మన టార్గెట్ కంటే 30 పాయింట్స్ పైన క్లోజ్ అయింది. ఇప్పుడు కంప్లీట్ పెద్ద క్యాండిల్ వేసింది. ఇప్పుడు క్లోజ్ అయింది ఇక్కడ 25,550, 549 550 అనుకోండి, 550 దగ్గర క్లోజ్ అయిందండి. ఓకేనండి, ఇప్పుడు ఈ లైన్ తీసేస్తున్నాను, ఇది బ్రేక్ అయింది కాబట్టి. ఇదే అండి ఇప్పుడు మార్కెట్ ఇంకా రంకెలేసే సమయం ఆసన్నమైంది. చూద్దాం. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ ఇద్దాం. బ్యాంక్ నిఫ్టీ అండి, ఇది బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైని ఆల్రెడీ క్లోజ్ బీట్ చేసింది. సెన్సెక్స్ గురించి మాట్లాడుకుందాం. నేను సెన్సెక్స్ గురించి ఏం చెప్పానండి, సెన్సెక్స్కి ఇంకొకటి ఉన్నది, ఏంటిది 83,000 84,000 ఎక్కడ అండి, అది 83,200 ఏనా మనం మాట్లాడింది. ఇదండి 83,200. దీన్ని కూడా ఇది క్రాస్ అయిందండి. ఓకేనా, ఈ లైన్ కూడా తీసేస్తున్నాను నేను. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు మనం గీసుకున్న లెవెల్ అన్నీ క్రాస్ అయిపోయినాయి నిఫ్టీలా అండ్ సెన్సెక్స్లా. ఇవాళ మార్కెట్ పోయడానికి కారణం ఏంటంటే డాలర్ ఇండెక్స్ తగ్గిందండి, అండ్ ఆ 2 దేశాల మధ్యన ఉద్రిక్తతలు కూడా తగ్గినాయి, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్, ఎందుకంటే సీజ్ ఫైర్ అయింది కదా. అండ్ క్రూడ్ ఆయిల్ కూడా తగ్గిందండి, అందుకోసం మార్కెట్ బాగా పెరిగింది. ఇది పెరుగుతూనే ఉంటుందండి మార్కెట్. ఇవాళ ఒకటి కాల్ ఇచ్చాను చూసారండి, మార్నింగే. ఎప్పుడు ఇచ్చానని నేను ఇది 9:28కి ఇచ్చిందండి. 56,100 కాల్ 610 మీద క్లోజ్ అవ్వాలని చెప్పాను. క్లోజ్ అయితే టార్గెట్ 665 అని చెప్పాను. నేను ఇచ్చిన 4 మినిట్స్కే టార్గెట్ హిట్ అయిందండి. ఇక చూడండి, అది ఇక్కడ చూడండి, ఎందుకంటే ఇక్కడ పెద్ద క్యాండిల్ వేసింది. ఇది కాదు మనం చూడాల్సింది, ఇది ఇక్కడ ఇచ్చానండి నేను. దీని మీద క్లోజ్ అయితే ఈ క్యాండిల్ని మనం క్యాప్చర్ చేసినాం. ఎన్నో క్యాండిల్ అండి, 1st, 2nd, 3rd, 4th క్యాండిల్ని క్యాప్చర్ చేసినాం మనం. ఎంత లాభం వచ్చిందండి, 55 అంటే ఒకవేళ మీరు 5 పాయింట్స్ అటు ఇటు చేసిన, ట్రేడ్ తీసుకోవడంలో లేట్ చేసిన 50 అనుకోండి. 50 అంటే ఎంత అండి, 1,500. 50 into 30, 1,500 పర్ లాట్ అండి, ఇదండి. ఓకేనా, ఇవాళ కూడా కాల్ సక్సెస్. మొత్తం ఇది ఎన్నో కాల్ అండి, 11th కాల్, 12 కాల్స్ సక్సెస్ అయినండి ఈ మంత్. ఇక్కడ నేను చూడలేదండి, నేను చూస్తే ఇంత పెద్ద దాన్ని మనం మిస్ అయినాం. ఇది నేను అప్పుడు బయటికి వెళ్ళినా, వచ్చేసరికి ఇంత పని అయింది. ఇది 115కి అయినట్టుంది, 115కి అయింది. సిస్టమ్ ముందర కూర్చుంటే, ఓపిక కూర్చుంటే మార్కెట్ని దొరకబట్టచ్చు, కానీ
కొంచెం మధ్య మధ్యన పనులు ఉండడం వల్ల బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలో మనం మంచిగా సిస్టమ్ ముందట ఓపిక కూర్చున్న రోజు ఇలాంటి ట్రేడ్ ఇవ్వడాడు. ఎప్పుడైతే మనకు పని ఉంటుందో అప్పుడే ట్రేడ్ ఇస్తాడు. అలా ఉంటుందండి. దేనికైనా అదృష్టం కావాలండి. ఓకే, ఎనీవే ఇవాళైతే మనం ఒక కాల్ సక్సెస్ చేసుకున్నాం. చెప్పాను కానీ నేను ఒకటి లేకపోతే రెండు, అంతకు మించి ఇయ్యనండి నేను. ఒకవేళ నేను ఈ టైంకి ఉండే ఖచ్చితంగా కాల్ ఇచ్చేవాడినండి. ఓకేనా? మనం అనుకున్నట్టే మార్కెట్ పోతుందండి. రేపు పెద్ద పెరగకపోవచ్చు, ఎందుకంటే ఇలా వాళ్ళని పెద్ద మూమెంటం బాగుంది. రేపు కొంచెం కన్సల్టేషన్ కావచ్చు, గ్యాప్ అప్ అయి కన్సల్టేషన్ కావచ్చు, లేదంటే గ్యాప్ డౌన్ అయ్యి కన్సల్టేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఫర్దర్గా మార్కెట్ అయితే నెక్స్ట్ మంత్ నుంచి బాగానే ఉంటుందండి. అన్ని గ్లోబల్గా మళ్ళీ ఎలాంటి చిక్కులు లేకుండా, గ్లోబల్ ఎలాంటి తలకాయ నొప్పులు లేకుండా ఉంటే, తలనొప్పి లేకుండా ఉంటే ఓకేనండి. ఓకేనా? అదర్వైజ్ డాటా మొత్తం ఓకే ఉందండి. మనం రేపటి లెవెల్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. నిఫ్టీ చూడండి, 25,350 కాల్ బై చేయాలనుకుంటే 285. ఈ స్ట్రైకింగ్ ప్రైజులు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రైకింగ్ ప్రైజులు మాత్రమే మీరు మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో గీసుకోండి, ఈ లెవెల్స్ గీసుకోండి. ఈ స్ట్రైకింగ్ ప్రైస్ కొట్టంగానే స్టార్ట్ ఓపెన్ అయినాక మీరు 285 ఒకటి, 368 ఒకటి, 326 ఒకటి, 263 ఒకటి, ఈ విధంగా మీరు లైన్స్ గీసుకోండి. అందులో 285 ఏమో ఎంట్రీ అని తీసుకోండి, 326 ఏమో ఫస్ట్ టార్గెట్ తీసుకోండి, 263 ఏమో స్టాప్ లాస్ తీసుకోండి. ఓవరాల్ టార్గెట్ 368గా తీసుకోండి. ఓకేనా? అన్నిటికీ అదేనండి. ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, రేపు కూడా చెప్తానండి. ఓకేనండి? 25,500 నిఫ్టీ చూడండి, రేపటి లెవెల్స్ 25,550 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 25,350 కాల్ బై చేయండి. 25,350 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 285 మీద క్లోజ్ అవ్వాలి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 326, స్టాప్ లాస్ 263, ఓవరాల్ టార్గెట్ 368. ప్రాఫిట్ వస్తే ఎంత అండి? 3129, లాస్ వస్తే 1564. 25,500 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 25,750 పుట్ బై చేయండి. 25,750 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 291 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 339, స్టాప్ లాస్ 265, ఓవరాల్ టార్గెట్ 389. ప్రాఫిట్ వస్తే 3735, లాస్ వస్తే 1867. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 57,300 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 56,800 కాల్ బై చేయండి. 56,800 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 1160 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1235, స్టాప్ లాస్ 1122, ఓవరాల్ టార్గెట్ 1310. ప్రాఫిట్ వస్తే 2264, లాస్ వస్తే 1132. 57,200 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 57,600 పుట్ బై చేయండి. 57,600 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్స్ 1070 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1147, స్టాప్ లాస్ 1030, ఓవరాల్ టార్గెట్ 1224. సెన్సెక్స్ చూడండి, 83,800 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 83,200 కాల్ బై చేయండి. 83,200 కాల్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 708 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 841, స్టాప్ లాస్ 641, ఓవరాల్ టార్గెట్ 975. ప్రాఫిట్ వస్తే ఎంత అండి? 2672, లాస్ వస్తే 1336. 83,700 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 84,300 పుట్ బై చేయండి. 84,300 పుట్ బై చేయాలనుకుంటే ఆ ప్రీమియం క్యాండిల్ 856 మీద క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి, అప్పుడు బై చేయండి. ఫస్ట్ టార్గెట్ 1025, స్టాప్ లాస్ 771, ఓవరాల్ టార్గెట్ 1194. ప్రాఫిట్ వస్తే 3388 అండి, లాస్ వస్తే 1694. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారు కదా? ఇదండి, ఈ విధంగా నేను సక్సెస్ఫుల్ కాల్ ఇస్తున్నానండి. ఎవరికైనా నచ్చితే నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వచ్చండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. ఈ విధంగా నేను కాల్స్ ఇస్తాను. ఓకేనా అండి? ఎవరైనా కొత్త వీడియో చూస్తే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకేనండి.
నేను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.